షూటింగ్ లొకేషను ఎవరూ లేక చూసారా ఎట్లా వెలవెల్లాడిపోతుందో. వెలవెలబోయింది. సారీ మా వినోద్. ఇక్కడ మేము డిన్నర్ చేసే లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ చేసే ప్లేస్. తిను మా వెంకట్. మీకు లాస్ట్ టైం ఒక మేకప్ మ్యాన్ చూపించాను కదా, ఈయన ఇంకొక స్మార్ట్ బాయ్ సాయి మోడల్. ఇదే లాస్ట్ టచ్. ఇగో ఈ రూమ్లోనే క్రిష్ ఉండేవాడు. లంచ్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని. ఇదంతా మా షూటింగ్ ప్లేస్. దీన్ని అంతా మిస్ అవుతాను నేను. మంచిగా ఇక్కడ బాల్కనీలో నించొని ఆ వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఈ హౌస్ కూడా ఇదంతా మిస్ అవుతాను నేను, చాలా మిస్ అవుతాం. ఎందుకంటే ఈ ఇంట్లోనే మాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ అందరం కూర్చొని బాతకాని కొట్టుకునే వాళ్ళం, ఎన్నో ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళం. బట్ అవన్నీ ఇప్పుడు మిస్ అవుతాను. ఈయన మా కాస్ట్యూమర్ నాగరాజు గారు. చూసారు ఎంత స్మార్ట్గా ఉన్నారో. నాగరాజు గారు ఈరోజు లాస్ట్ డే కదా, మా అందరితో కలిసి వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? మరి ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు చూసారా, అది ఏమంటారు, ఏదో అంటారు వర్డ్ గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ. ఒక చెప్పడం మర్చిపోయాను, మా ఇందు చాలా మంచిగా చేస్తుంది హెయిర్ స్టైలు. ఇది ఒక్కటే కాదు, రకరకాల హెయిర్ స్టైల్స్ చేస్తుంది. చాలా వెరైటీగా మంచిగా చేస్తుంది. తను ఈవెంట్స్ కూడా చేస్తారు, మ్యారేజ్ ఈవెంట్స్, మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా చేస్తారు. అంతే కదా ఇందు? ఒకవేళ మీకు ఇందు నెంబర్ కావాలి, ఏదో కాంటాక్ట్ అవ్వాలి అని అంటే నాకు కింద కామెంట్ చేయండి. తన నెంబర్ నేను మీకు పర్సనల్గా పంపిస్తాను. మా ఇందు నాకు జడేస్తుంది, మళ్ళీ ఎప్పుడు వేస్తుందో ఏంటో. ఇందు వేరే సీరియల్లో కలిసినప్పుడు ఉంటుంది. అవును, తర్వాత అంటే ఎంత గ్యాప్ వస్తుందో తెలియదు కదా. ఓపెన్ చేసేసాను, ఎంత గ్యాప్ వస్తుందో తెలియదు కదా ఇందు. మనం ఎక్కడవుతుంది కలుసుకుంటాం అంతేలే. ఇందు మనం అందరం ఎలా ఉండేవాళ్ళము అంటే నువ్వు మిస్ అవుతావా మమ్మల్ని? చాలా మేడం, అసలు ఇంత హ్యాపీగా ఎక్కడ ఉండను ఏ సీరియల్లో. అందరితో కలిసి మంచిగా ఫ్రెండ్స్ లాగా ఉంటాం మేము, యోయో లాగా. మా ఇందు కూడా రాకపోతే మాకేంటో డల్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి తను ఊరికి వెళ్ళినప్పుడు, లేదంటే తనకి హెల్త్ బాగాలేనప్పుడు, ఒక్కొక్కసారి రాలేనప్పుడు వేరే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఏంటో బెంగగా అనిపిస్తూ ఉంటుంది. మన మనిషి రాలేదు, ఏంటి ఇందు ఎందుకు రాలేదు, నువ్వు రా అనేసి అంటూ ఫోన్ చేస్తాము. మళ్ళీ ఎవరైనా వచ్చినా కూడా లేదు మాకు ఇందుయే కావాలి అని అంటాము. అట్లా పిల్లల్లాగా కొంచెం అల్లరి చేస్తూ ఉంటాము, చాలా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇదంతా నేను మిస్ అవుతూ ఉంటాను. ఎప్పుడు ఈ రూమ్లోనే ఉంటాం. అంటే మాకు ఈ రూమ్ ఇస్తారు. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇది నా ప్లేస్, అది బామ్మగారి ప్లేస్, రెస్ట్ తీసుకుంటున్నారు. ఇది నా ప్లేస్ మాట. ఇంకా గోడకి ఆనుకొని ఉంటా. ఆ ప్లేస్ని కూడా మిస్ అవుతాను నేను, అందరినీ మిస్ అవుతాను. ఏం చేస్తాం, తప్పదు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఓం ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి చాలా 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 పెద్ద థ్యాంక్స్. అంటే రేణుక అనే క్యారెక్టర్ని అనుకున్నప్పుడు నన్ను పిలిచి ఆడిషన్ చేశారు. అంటే చాలామందిని చేశారు, అందులో నేను సెలెక్ట్ అవ్వడం, నన్ను సెలెక్ట్ చేసుకోవడము, నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడము, నాకు ఈ క్యారెక్టర్ నచ్చడం, దాన్ని జనాలు కూడా యాక్సెప్ట్ చేశారు. ఆ క్యారెక్టర్ని ఇంత మంచి సక్సెస్ చేశారు. ఓం ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళకి, అలాగే ప్రేక్షకులు కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ఇన్ని రోజులు నన్ను అభిమానించినందుకు, నా క్యారెక్టర్ని కూడా మీరు ఓన్ చేసుకొని నన్ను ఇంత ఆదరించినందుకు. నేను ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే లాస్ట్ డే కదా. నేనైతే గట్టిగా ఫిక్స్ ఏడొద్దు. ఎందుకు అనంటే మన అనుకున్నప్పుడు, అంటే ఇది నేను ఓం ఎంటర్టైన్మెంట్స్లోని 2వ సీరియల్. ఫస్ట్ పల్లకిలో చేశాను, దాని తర్వాత ఈ సత్యభామ చేస్తున్నాను. అక్కడ నన్ను గుర్తుపెట్టుకొని ఇక్కడ పిలిచారు. మన ఇంటి అమ్మాయి, మన అమ్మాయి,
అని గుర్తుపెట్టుకొని నన్ను పిలిచారు. నెక్స్ట్ కూడా వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేస్తారు, అవన్నీ చాలా పెద్ద పెద్ద సక్సెస్ అవుతాయి. మీరు కూడా చాలా పెద్ద సక్సెస్ చేయాలి. మళ్ళీ నన్ను మంచి మంచి క్యారెక్టర్స్కి పిలవాలి, మంచి క్యారెక్టర్స్ ఇవ్వాలి, అవి నేను బాగా చెయ్యాలి. సో ఇన్ని రోజుల నుంచి కలిసి చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే ఆ ఫీలింగ్స్ అనేది కామన్. ఓకే, బట్ వేరే ఎందుకంటే ఇప్పుడు వరకు చాలా ప్రాజెక్టులు చేస్తున్నాం, అలా ప్రతిసారి కలుస్తాం, ప్రతిసారి విడిపోతాం. బట్ స్పెషల్గా ఇందులో ఎంతైతే మనకి అంటే అనుబంధం కలిగిందో వేరే ఏ సీరియల్లో ఇంతలాగా ఎక్కడ లేరు. అంటే ఇంత కలిసి మెలిసి కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్ కానీ ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుల్లో ఉండదు. ఎందుకంటే ఎవరెవరు వస్తారు, వాళ్ళు యాక్టింగ్ వాళ్ళు చేసి వెళ్ళిపోతారు, ఏదో హాయ్ హలో చేస్తాం, కొంచెం ఎంతో పలకరిస్తాం. బట్ ఇక్కడ చాలా దారుణంగా కలిసిపోయాం అందరూ. సో డెఫినెట్గా చాలా బాధ ఉంటుంది. కానీ ఇంకా ఏం చెప్పినా దానికి అన్ఎక్స్ప్లెయినబుల్, అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేము. నన్ను మిస్ అవుతావా? అస్సలు అలా మాట్లాడి కత్తి చూపించుకో, మంచిది కాదు. కత్తి రాయి. ఓకే, సో ఇప్పుడు నేను కెమెరా ముందు చెప్తాను, నిజంగా నేను మిస్ అవుతాను లేదా ఎలా తెలుస్తుంది మీకు? నేను నీ మనసులోకి వెళ్తాను ఏగలాగా, సొల్లు చెప్పు. అంతే కదా, అంతే కదా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది నిజంగా నేను మిస్ అవుతానో లేదా నీకు ఎలా తెలుస్తుంది? హౌ యుల్ ఫైండ్ ఇట్? సర్లే, చెప్తే అది మిస్ అయినట్ట, చెప్పకపోతే మిస్ అవ్వనట్ట. అదే ఆ రొటీన్ క్వశ్చన్స్ వద్దా అంటున్నాను. చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి మర్చిపోయా, మొన్న బ్లాగ్లో నేను ఏదో అన్నా, వీడు ఏదో చెప్తూ ఉంటాడు తింగరోడు అని అన్నాను నిన్ను. అయితే మీ కజిన్ ఒక ఆవిడ ఫీల్ అయ్యారు నిన్ను తింగరోడు అన్నానని. ఎవరో తెలీదు, రుద్ర మా కజిన్, తను ఏం తింగరోడు కాదు, తను చాలా తెలివైన వాడు అని పెట్టారు. సారీ, ఏ పేరు నేను చూడలేదు. మీ మనోభావాలు దెబ్బతింటే ఐఎమ్ రియల్ సారీ. నేను కామెడీగా అన్నా అంతేగాని వీడు చాలా అంటే చాలా తెలివైన వాడు, నాకు తెలుసు కదా. ఇది పెద్ద సొల్లు. తెలివి పెంచుతుంటే ఐదారుగురు తెలివితేటలు తీసుకుని పుట్టాడు. తెలివైన పంచుతున్నప్పుడు కాబట్టి లౌక్యం లేదు. ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏంటంటే నన్ను తెలివైన వాడు తిని చెప్తుంది ఎందుకు? సో బయట ఎవరైతే నిజంగా తెలివైన వాళ్ళు ఉంటారు వాళ్ళు నన్ను ఎందుకు చెప్తారండి? ఫస్ట్ చెప్పండి. లాజిక్ కదా. అందుకే నువ్వు చెప్తున్నావు బాగా తెలివైనవాడు అని చెప్పకూడదు. ఎందుకంటే బాగా తెలివైనవాడు దగ్గరకు నేను వెళ్తే ఆడ దగ్గర నేను పనికిరాను. సో ఓకే, నా కజిన్, ఓకే నా కజిన్ ఎవరైతే చెప్పి నాకు తెలియదు. బట్ చెప్తున్నాను ఏంటంటే అదంతా ఏదో మనం ఇలా సొల్లు చెప్తూ ఉంటావు తప్ప ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి మంచిగా. అంటే ఒకరి గురించి వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతారు. వర్డ్స్ అనేది అది జస్ట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా అలా వాడుతూ ఉంటాం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కానీ అంతా సరదాగానే. అంతేగాని నిజంగా ఎవరన్నా ఇప్పుడు నిజంగా ఎవరు హర్ట్ చేసేటట్టు తింగరోడు అవన్నీ ఎంత చెప్పినా సరే మన ఫీలింగ్స్ మనకు ఉంటాయి. సో అవన్నీ పట్టించుకోకండి, నెగిటివ్గా తీసుకోకండి. అవన్నీ జస్ట్ అంటే ఒక చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేసే విధానం అంతే, అంతేనా? నన్ను ఈరోజు డమ్మీ కత్తితో చంపేటట్టున్నారు. నేను చెప్పేశానండి, నేను భైరవి గారిని మిస్ చేస్తానని చెప్పేసాను. నన్ను మాత్రం చెప్పలేదు, నేను అడిగాను, నేను వినలేదు. మిస్ చేసినా సరే నా పక్కనే ఉంటారు, ఇంటి పక్కన ఉంటారు, షాప్ పక్కన ఉంటాను. ఎక్కడికి వెళ్ళిపోతాం చెప్పండి? ఒకవేళ పొరపాటు 4-5 రోజులు ఫోన్ చేయలేదు అనుకోండి, ఆ కత్తి పట్టుకొని వస్తారు మళ్ళీ షాప్కి. సో ఎస్కేప్ అవ్వడం చేయట్లేదు. ఈ గురించి ఇది అంత పెద్ద సొల్లు మాట్లాడుతుంది. ఇది కట్ చేసామంటే తంతాను నేను. ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఫీలింగ్స్ క్వశ్చన్స్ అడిగేస్తుంది. నేను 3 months అయింది షాప్ ఓపెన్ చేసి, మిథున టిఫిన్ స్టార్ట్ చేసి 3 months అయింది. మాధవి గారు ఇప్పుడు వరకు 10 సార్లు వచ్చారు. ఈవిడ ఇప్పుడు రాలే, ఒక్కసారి కూడా రాలేదు. కానీ ఈవిడ ఫీలింగ్స్ గురించి నాకు చెప్పమంటుంది. ఏం చెప్పాలి? ఇది సొల్లు, ఇది పెద్ద సొల్లు. ఇల్లుతో సంబంధం లేదు. ఇదేంటి 20 కిలోమీటర్ల, 5 నుంచి 6 కిలోమీటర్లు ఉంటుంది మీది. సరే సర్ప్రైజ్ ఇస్తాయి సార్. ఓకే, నా పిలుస్తారు, నేను వెళ్తున్నా. మా స్మార్ట్ మేనేజర్ గారు ఆయన, మా అందరికీ వర్మ గారు. మీరే స్మార్ట్
మాకు ఇంకా స్మార్ట్నెస్ పెరిగింది. అవును, మా అత్తమ్మ పక్కకి వెళ్ళేసరికి ఇంకా స్మార్ట్నెస్ పెరిగింది. సిగ్గుపడుతున్న వర్మ గారు చూసారా, హీరోలా ఉన్నారు కదా. ఈయన మా అందరికీ హీరో. ఈరోజు మా షూటింగ్ లాస్ట్ డే. అందరం చాలా డల్గా ఉన్నాము, ఎందుకంటే లాస్ట్ డే కదా. అట్లా బ్రేక్ఫాస్ట్ అంటే ఒక సీన్ చేసుకొని వచ్చాము, క్లోజ్లు అవుతున్నాయి. బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. మా అత్తమ్మ కారం దోశలు, టమాటా పచ్చడి, వడ, పులిహోర. లాస్ట్ డే అని చెప్పి మా రమణి గారు వచ్చారు. ఇప్పుడిప్పుడే ప్రొడక్షన్ మసాలా దోశ, ఇంకా ఇడ్లీ. ఈరోజు ఇలా జరుగుతుంది. ఇది బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ ఏంటి అనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మన సంధ్యాని అడుగుదాము. మన సీరియల్ అయిపోతుంది కదా, అయిపోయింది. నీ ఫీలింగ్ అంటే ఇక్కడ చేయడము, నీ క్యారెక్టరైజేషన్, మా అందరితో బాండింగ్ ఎలా ఉంది నీకు? ఫస్ట్ ఈరోజు పొద్దున్నే సీరియల్ అయిపోయింది అంటే వినడానికి ఒక సర్ప్రైజ్ షాకింగ్ న్యూస్ మనకి. లైక్ వచ్చినాం షూటింగ్ కోసం, హ్యాపీ వచ్చినాం. ఇది వెంటనే ఏంటిది అస్సలు లైక్ షాక్. సో బట్ అందరు అదే అంటున్నారు, వాట్ ఎవర్ స్టార్ట్స్ హ్యాస్ అన్ ఎండింగ్. సో అందరూ చూస్తే ఏడుపు వచ్చేసింది, చాలా బాధగా ఉంది. ఐ డోంట్ నో వాట్ టు సే. అదే అందరికీ అదే ఫీలింగ్ ఉంది. ఏం చెప్పాలి ఏంటి అని అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరం ఒక ఫ్యామిలీ లాగా కలిసాము. అంటే బయట ఒక ఫ్యామిలీ నిజంగా ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. అందుకనే మేము ఇంత కనెక్ట్ అయ్యాము. ఈ సీరియల్ అయిపోతుంది అనగానే ఏదో ఒక తెలియని బాధ. అంటే మన ఫ్యామిలీలో నుంచి మనందరం వెళ్ళిపోతున్నాము అన్నట్టు అనిపిస్తుంది. ఏదైనా కూడా అంటే నేను హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో ఫస్ట్ సీరియల్ కూడా చేశాను, పల్లకిలో చేశాను. అక్కడ కూడా అంతే. ఏంటంటే వీళ్ళ హోమ్ ఎంటర్టైన్మెంట్లో సీరియల్ తీస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ లాగా అయిపోతారు. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ వాళ్ళు అలా చూసుకుంటారు. వీళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, మనం క్యారెక్టర్ ఇస్తే వీళ్ళు మనల్ని నమ్మి వచ్చి ఒక క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళని కూడా మన ఫ్యామిలీ లాగే చూసుకోవాలని అంత మంచిగా చూసుకుంటారు. మేబీ అందుకనే అందరం కూడా కనెక్ట్ అవుతున్నట్టు ఉన్నాము. నెక్స్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్లో ఏ సీరియల్ వచ్చినా ఇప్పుడు ఎంత సక్సెస్ చేశారో దానికి 1000 రెట్లు ఇన్ఫినిటీ టైమ్స్ మీరు సక్సెస్ చేస్తారని, మళ్ళీ మంచి మంచి క్యారెక్టర్స్తో మంచి మంచి సీరియల్స్తో మీ ముందుకు రావాలి. అవి చూసి మీరు సక్సెస్ చేయాలి. నీ మనసులో మాట కూడా ఇదే కదా? ఎస్, అదే. ఎందుకంటే దీనికి తెలుగు కొంచెం వచ్చు, అందుకే దాని మనసులో అలా అంటున్నారు అక్క. బాగా మాట్లాడతా అంటే నేనేం నేర్చుకున్నా ఇక్కడ అంటే లైక్ ఈ ఫ్యామిలీకి వచ్చిన తర్వాత నేను ఇక్కడ కోడలుగా వచ్చిన. సో అందరు ఇక్కడ సీనియర్స్, నేను చాలా జూనియర్ లాగా ఉన్నా. బట్ అందరూ చాలా సపోర్ట్ చేశారు, మంచిగా నేర్పించారు ఎలా ఉండాలి. ఇది చీర కట్టడం కూడా అందరూ చాలా హెల్ప్ చేశారు. గ్రీష్మ అక్క, సత్య అక్క, మా అత్తమ్మ, ఈవెన్ బామ్మ కూడా. సో చాలా సపోర్ట్ చేశారు, అది నాకు చాలా నచ్చింది. సో ఈ ఫ్యామిలీ లాగా అందరు ఉండి చాలా మిస్ అవుతాను. సో ఇంకా చాలా లెర్నింగ్ తీసుకున్నా అందరితో, స్పెషల్లీ అందరు సీనియర్స్తో. నాట్ ఓన్లీ యాక్టింగ్ బట్ ఎలా ఉండాలి, అది లెర్నింగ్ చాలా ఉంది. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని వెళ్తున్నా ఈ సీరియల్ నుంచి. మా సీరియల్లో ఏంటంటే సీనియర్స్ జూనియర్స్ అని ఏమి ఉండదు, అందరం మన ఫ్యామిలీ అన్నట్టు చూస్తారు. ఉండదు నేను జూనియర్, అందరు మా అత్తమ్మ, మాదేవయ్య అంటున్నా. లైక్ ఐ లెర్న్ సంథింగ్ యాజ్ అన్ యాక్టర్. వాళ్ళకి చూసి నేర్చుకున్నా. ఈవెన్ సత్య అక్కకి కూడా యాజ్ అన్ యాక్టర్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ సీరియల్. అదే కనిపిస్తుంది కదా. ఇప్పుడు మా ఆయన ఫీలింగ్ తెలుసుకుందాం. అయిపోతుంది కదా సీరియల్, చెప్పేస్తున్నది అంటే ఇప్పుడు కానీ టెలికాస్ట్ అయిన తర్వాత, అంటే సీరియల్ అయిపోయిన తర్వాత టెలికాస్ట్ చేస్తాం. అది చెప్పు, మరి క్లారిటీ ఉండాలి. చెప్పు, నీ ఫీలింగ్ ఏంటి చెప్పు. అయిపోతుంది కదా, ఎలా ఉంది అంటే బాధ? నా ఫీలింగ్
నన్ను ఇంకా మిస్ అవుతాడు. జనరల్గా బెదిరించి మరి అలా చూపించకూడదు. చూడండి ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చెప్తాను. అతను నా వంతు కూడా పొడి చేయండి చెప్పకపోతే. నేను మాధవి గారిని అయితే చాలా మిస్ అవుతాను. ఏ విషయం లేదు. ఓకే అక్క మళ్ళీ మళ్ళీ అడుగు మమ్మల్ని మిస్ అవుతావా? నన్ను మిస్ అవుతాడు. అలా పెట్టకూడదు. చెప్ప నేను మాధవి గారిని చాలా మిస్ అవుతాను. మాధవి గారిని చాలా మిస్ అవుతున్నాను. ఎందుకు చెప్పు. ఎందుకంటే లేకపోతే చెప్పేస్తాను. జనరల్గా చెప్పు. జనరల్గా అంటే నిజం చెప్పు. సచ్చిపోదు. ఇది ఓన్లీ జోక్ అండి. నిజం అనుకునేవాళ్ళు ఇదేదో కేసు పెడితే నాకు సంబంధం లేదు. ఇదిగో ఉత్త కత్తి, ఇదిగో ఏం చేసినా కోసుకోదు, ఊరికే డమ్మీ కత్తి. అది డమ్మీ కత్తి కానీ ఒక్క నిమిషం ఆగు. అది డమ్మీ కత్తి కానీ మా మనసులో ఉన్న ఫీలింగ్స్ మాత్రం డమ్మీ కాదు, నిజం. ఓకే చెప్పు. ఏంటి ఏం చెప్పండి. మమ్మల్ని మిస్ అవుతావా? సీరియల్ గురించి, ప్రొడక్షన్ గురించి. రియల్గా చెప్పాలంటే నేను అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి. ఇన్ని రోజులు కలిసి వర్క్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఇన్ని రోజులు కలిసి చేస్తున్నా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కలిసి వర్క్ చేస్తున్నా కాబట్టి ఆ ఫీలింగ్స్ అనేది ఉంటుంది. ఇస్తాను నేను కాన్సన్ట్రేషన్. సారీ, ఇవిడికి ముందే అయిపోయింది. గుర్తుపట్టారా ఎవరో? మా అత్తయ్య. మాకు లాస్ట్ డే కానీ ఆవిడకి ఇంకా తొందరగా అయిపోయింది. ఇంకొకరు వచ్చారు, మా ముసలిది వచ్చారు. కొంతమంది అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ అత్తయ్య, అమ్మమ్మ. ఈరోజు లాస్ట్. ఐ మిస్సింగ్ యూ బోత్. ఇద్దరు ఎలా అంటే ఒక ఇంటి నుంచి వేరే ఇంటికి వచ్చినప్పుడు ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అనేసి. జనరల్గా బయట కూడా నాకు నా ఫ్యామిలీతో కనెక్షన్ ఎక్కువైపోయిన తర్వాత నాకు అనిపించింది ఎలా ఉంటాను ఆ ఇంటికి వెళ్ళాక. మా ఫ్యామిలీ ఉండదు కదా సెట్లో, మేము మళ్ళీ సెపరేట్ హౌస్, సెపరేట్ షూటింగ్, ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను. బట్ వీళ్ళిద్దరూ నిజంగా మాకు ఓన్గా అనిపించింది. అండ్ చాలా సైలెంట్ ఇద్దరు. అండ్ మా అత్తయ్య మీకు తెలుసు, అండ్ అమ్మమ్మ. అయితే మిస్ యూ సో మచ్. సత్యభామ ఎందుకు ఎమోషనల్ అంటే ఇందుకే, ఇంత మంచి ఫ్యామిలీని మనకి క్రియేట్ చేసింది. ఏం చెప్పాలో అర్థం కాదు. ఓకే, ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరేమైనా చెప్పాలి? అంతే, ఏం చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు నాకు. కరెక్ట్. బయట వాళ్ళు కూడా మా ఫ్యామిలీని చూసి నిజం ఫ్యామిలీ లాగా ఉంది, న్యాచురల్గా ఉంది అని చాలా మంది కామెంట్స్ ఇంతకుముందు వచ్చాయి. నిజంగానే మేము ఒక ఫ్యామిలీ కోడలా ఉండాలని నందిని చూసి నేర్చుకోవాలి. మెయిన్ అది ఆవిడ అభిమానం. నాలా ఉండకండి, నేను మారాను కదా తర్వాత అలా ఉండండి. అది ఏంటో ఇంట్లో పెద్దదాన్ని, పెద్ద దిక్కు అందరిని, మా వాళ్ళని మేము చాలా హ్యాపీ అండ్ మిస్ అవుతున్నాము. అందరికి థ్యాంక్ యూ. మేము అందుగురించి ఏం చెప్పలేము, ఎవరు ఏం చెప్పట్లేదు. అంతేనా? అంతే. త్వరలో మళ్ళీ మీ ముందుకి వేరే సీరియల్ ద్వారా మేము ముందుకు వస్తాము డెఫినెట్గా. ఇప్పుడు ఎలా అయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తారో అప్పుడు కూడా చేయండి. అంతే, వేరే సీరియల్లో తప్పకుండా అందరం కలుస్తామన్న నమ్మకంతో వీళ్ళకి వెళ్తున్నాం. సో మా ప్రొడ్యూసర్ గారు సత్యభామ, ఇప్పుడు అందరూ కదిపితే ఏడ్చేలా ఉన్నాం. బట్ థ్యాంక్ యూ సార్. మాకు ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు, ఒక ఫ్యామిలీని ఇచ్చారు.
నిజంగా థ్యాంక్ యూ Okay, సో okay, మచ్ sure, సార్. sure. నందినిగా నాకు పర్సనల్ గా సెకండ్ లైఫ్ వచ్చింది. మీరు అలా చూడకండి, నేను జోక్ చేయట్లేదు, నిజంగానే చెప్తున్నాను. మీరేమైనా చెప్తారా? ఏం లేదు. నేను చెప్తాను, ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువ చేయాలి. మా ప్రొడ్యూసర్ గారితో ఇలాంటి మంచి మంచి ఆర్టిస్టులని మేము మిస్ కాకుండా మళ్ళీ మేము కూడా మిమ్మల్ని మిస్ అవ్వదలుచుకోలేదు. పక్కా ఓం ప్రొడక్షన్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ లో పక్కా మేము ఉండాలి. ఇదే. ఇంకేమైనా చెప్తారా? వీడియో ఎవిడెన్స్ సత్యభామ గురించి ఇంకేం లేదు. నాకు అసలు లేదు. నాకు ఇంకా అంతకన్నా నేను ఫీల్ అయింది చెప్పాలా లేదంటే అడిగింది కాబట్టి చెప్పాలా? మీరు ఫీల్ అయింది ఏమనుకుంటున్నారు? ఫీల్ అయితే అంటే డెఫినెట్లీ మంచి ఆర్టిస్ట్, మంచి వేషం పడింది. సో అలాంటిది ఇక ముందు ముందు జాగ్రత్తగా చూజీగా చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటున్నాను. సత్యభామ గురించి ఏం లేదు. సత్యభామ గురించి మనం ఇలా ఎండ్ చేస్తున్నాం సడన్ గా, మనకు కూడా తెలియదు కదా. అది బాధగా ఉంటుంది ఆబ్వియస్లీ. అంతే. ఓకే. ఎక్కువ కదిపితే అవును, ఏడ్చేలాగా ఉన్నాం అందరం. అండ్ దీన్ని ఒక సీరియల్ లా అనుకోలేదు. ఒక ఫ్యామిలీగా, ఒరిజినల్ గా ఫ్యామిలీలో ఎలాంటి ఎమోషన్ బాండింగ్ ఉంటుందో అలానే మా అందరిలో కూడా ఉంది. అందుకోసం మా హౌస్ సత్యభామ ఇల్లు చాలా మిస్ అవుతున్నాం. ఏదో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనం ఎంత ఫ్రీగా ఉంటామో, హ్యాపీగా అలా ఉంటుంది మాకు ఇక్కడికి వస్తే. అంటే అది అందరి దగ్గర ఉండదు, హోమ్ ఎంటర్టైన్మెంట్స్ లో మాత్రమే ఇంత ఫ్రీగా ఉంటాయి. అంటే వాళ్ళ సీరియల్ ప్రతిదీ కూడా. ఓకే, ఈరోజు మాది సత్యభామ క్లోజింగ్ లాస్ట్ డే. ఎలా ఫీల్ అవుతున్నారు? సత్యభామకే లాస్ట్ డే, మనందరికి కాదు. అవును. ఎవ్రీ తెలుగులో చెప్పాలి కదా, ప్రతి స్టార్టింగ్ ఎండింగ్. అది తెలుగులో చెప్పు, ఇంగ్లీష్ లో నాకు కూడా తెలుసు. ప్రతి స్టార్ట్ అయ్యే ఎండింగ్ ఒక దగ్గర ముగిస్తుంది. అవును. సో డెఫినెట్లీ మనం మళ్ళీ కలుద్దాం అందరం ఇంకొకటి సీరియల్ లో. సీరియల్ లో కాకపోయినా మేము కలిసి అవును, బయట కాకపోతే సత్య, నందిని, భైరవి, కొత్త క్యారెక్టర్స్ తో వస్తాం. ఇలాగా మళ్ళీ మీ ముందుకు మేము రావట్లేదు. దీనికి మాకు కూడా చాలా బాధగా ఉంది. బట్ మళ్ళీ మళ్ళీ మనం కలుద్దాం. అండ్ దిస్ ఇస్ నెవర్ ఎండింగ్, జస్ట్ అనదర్ స్టార్టింగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ మా సత్యభామని ఇప్పటి వరకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు అందరు. థ్యాంక్ యూ. కీప్ లవింగ్ మోర్. హర్ష నందిని అయిపోయింది, ఇప్పుడు నందిని క్రిష్. హాయ్ అన్నయ్య. నీ చెల్లి ఎలా ఉంది? బాగుంది కదా. ఎలా ఉంటది నీతో? ఫింగర్ దాకా ఉంటుంది. మిస్ అవుతావా ఇప్పుడు? నిజం చెప్పాలా అబద్ధం చెప్పాలా? అబద్ధం చెప్పు. చాలా మిస్ అవుతుంది. అదే నాకు నిజమేంటో నాకు తెలుసు, అడేం చెప్తాడో నాకు తెలుసు. సరే, జోక్స్ అపార్ట్, థ్యాంక్ యూ. కొన్ని సీన్స్ లో నాకు కొంచెం సపోర్ట్ చేసినందుకు. అంటే ఏం చేసామంటామేమో, చేసాంలే చిన్న చిన్నవి. వాళ్ళు ఇప్పటికి కూడా మన ఇద్దరు సీన్స్ కి ఎంజాయ్ చేస్తారు. ఇద్దరు సీన్స్ కి ఎంజాయ్ చేస్తారు. స్టార్టింగ్ సీక్వెన్స్ లో నాకు కొంచెం భయం ఉండేది. అంటే నేను కొంచెం హీరో అండ్ ఫేమ్ ఉండే, ఒక లెవెల్ ఉండే హీరో కదా. బూతులు మాట్లాడుతున్నాను. వాటర్ మెలన్ రా ఇలా తయారయ్యావు. అయిపోతుంది కదా, మెంటల్ వచ్చేసిందా? ఉంది కదా. సో ఓకే, మిస్ యూ. స్టార్టింగ్ లో ఏదో చెప్తున్నావు. సీరియల్ స్టార్టింగ్ లో ఒక హీరో, అంటే ఒక లెవెల్ ఉండే హీరో మాతో ఎలా ఉంటారో ఏంటో అవన్నీ తెలీదు. బట్ మీరు అలా యాటిట్యూడ్, మెయిన్ అదే చెప్తాను, క్రిస్టియన్కి యాటిట్యూడ్ లేదు. నిజమే రాను అలా చూడకు. లేదా నేను సీరియస్ టాక్ అంటే సీరియస్ గా ఉన్నాను, కామెడీ చేస్తున్నావు మళ్ళీ.
సో యాటిట్యూడ్ ఇవన్నీ ఏం లేదు, మా ఇద్దరం బాగా ఎంజాయ్ చేసాం. అంటే చేసిన కొన్ని సీన్సే, బట్ అందులో కూడా ఒక సీన్ ఉంటుంది స్టార్టింగ్, నాకు బాగా గుర్తు. నేను బ్లూ అండ్ గ్రీన్ డ్రెస్ వేసుకొని వస్తాను, ఏదో ఫోన్ గురించి అని చెప్పి ఉంటుంది. అది ఇటు తిరిగి అటు తిరిగి చేస్తాం. ఇప్పటికీ అది కొంచెం మంది స్టోరీ పెడతారు. సో అలా చిన్న మెమరీస్. అండ్ షూట్ మా ఇద్దరంకి పర్సనల్గా షూట్ లేదు, బట్ అందరూ కలిసినప్పుడు మాత్రం మేమిద్దరం మంచిగా మాట్లాడతాను. థింగర్ అలా చేస్తాను కదా, అందుకు కొంచెం కమెంట్ చేస్తారు. సో ఐఎమ్ మిస్సింగ్ యూ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అంతే. ఇంకా అది కంప్లీట్ చేయండి, నేను వాళ్ళ ఇష్టం ఫిల్ చేసుకుంటారు వాళ్ళు. సో నా గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను. ఐ విష్ యూ బ్రైట్ ఫ్యూచర్. ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉంటావు. అలాగే సీరియల్ అనేది కాకుండా రియల్ లైఫ్లో కూడా ఎప్పుడు నవ్వుతూ నవ్వించుకుంటూ వేరే వాళ్ళని హ్యాపీగా ఉంటావు. ఎంత మంచి మనసు చూడండి కృష్ణి. లేదు సీరియస్గా వెనక నుంచి చూడండి, అప్పుడే పిచ్చి అంట. నీకెందుకు, నీకు నవ్వుతూ అంటే హ్యాపీగా ఉండమని చెప్తున్నాడు. సరే చాలా బాగా ఎలా నిన్ను ఎవరు అడగలేదు అని. ఐ మిస్ యూ సత్యభామ. థ్యాంక్ యూ సత్యభామకి ఇంత మంచి సపోర్ట్ చేసినందుకు. ఇప్పుడు నిన్న మొత్తం అలా ఏడ్చేవు కదా, ఎందుకు? మిస్ అవుతాం కదన్నా. ఇప్పుడు రేపు పొద్దున్న నువ్వు ఇక్కడ ఉండవు, బేసిక్గా నువ్వు బెంగళూరు. మన షూట్ ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. నువ్వు సరే మన షూట్ లేదు, నువ్వు ఇక్కడికి వస్తావు, నేను కలవలేను కదా. మనం కలిసి ఏంటి క్రిష్ అన్న ఏంటి అదంతా మనం ఉండదు కదా. సేమ్ అదే బాండ్ ఉంటుందా? లేదే. సత్యభామ సీరియల్ టెలికాస్ట్ అవ్వదు, కొత్త సీన్స్ క్రిష్ నందిని కొత్త సీన్స్ ఉండవు. డెఫినెట్ గా అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ నువ్వు చేసినప్పుడు కానీ అనుకోకుండా ప్రపంచమే చాలా చిన్నది, ఇంకా ఇండస్ట్రీ ఎంత చిన్నది కదా. సో ఎక్కడో అక్కడ కలుస్తాం మనం. అది వేరే. ఇప్పుడు పక్క సెట్ లో ఉండి అన్న మీది సీరియల్, నేను ఇదే సెట్, పక్క సెట్ లో నువ్వు వేరే పేరుతో ఉంటావు. పెద్ద మనిషి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇప్పుడు పక్క సీరియల్లో షూట్ చేస్తావు, నేను ఈ సెట్ లో ఉంటా. మరి పక్కన మీ క్రిష్ అన్న ఉన్నాడు, నేను అప్పుడు వేరే క్యారెక్టర్ లో ఉంటాను, నువ్వు వేరే క్యారెక్టర్ లో ఉంటావు. ఏంటి క్రిష్ అన్న ఏంటి మన సీన్ ఎలా వచ్చి అప్పుడు ఉండదు కదా. ఇప్పుడు నీ బాధ ఏంటంటే నేను ఒక క్రిష్ కాస్ట్యూమ్ పెట్టుకోవాలి అక్కడ, ఎక్కడ షూటింగ్ చేసినా. హాఫ్ మైండ్ గైస్, హాఫ్ మైండ్ ఫెలో. బట్ ఐ మిస్ యూ అండ్ ఐ లవ్ యూ. చూడండి ఎలా సేవ్ చేసుకున్నాడు మా ఏడిది ప్రభు ఎదవా అంట. నేను పెట్టేది. హలో ప్రభు గారు. ప్రభు గారు ఓకే చెప్పు. ఏడ్చాను. సరే చెప్పు. అందుకే ఏడ్చాను. మళ్ళీ మనం అందరం కలిసి ఒకే టేబుల్, అంటే నువ్వు రావులే, నీకు కొంచెం గేర్ ఎక్కువ కానీ కాదు, మేమందరం కలిసి తిని నేను గ్రీష్మ అన్న మాట్లాడుకునేవి ఏం ఉండదు, ఏ ముచ్చట్లు ఉండవు. ఇంకా అదే బాగా మిస్సింగ్. అవును, చాలా అంటే ఇప్పటి వరకు మనం చాలా తక్కువ ఎపిసోడ్స్ లో వర్క్ చేసిన ఆ ఎక్స్పీరియన్స్ ఏముంది, మూమెంట్ ఏముంది, వర్క్ చేసిన ఫీల్ గుడ్ మూమెంట్స్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఐ ఫీల్ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ జెన్యూన్ టీమ్. అండ్ డెఫినెట్గా ఇప్పుడు నాకు కూడా యాజ్ అ యాక్టర్ డెఫినెట్గా క్రిష్ని చాలా మిస్ అవుతాను. బికాజ్ చాలా అంటే చాలా ఇష్టపడి చాలా క్లోజ్గా హ్యాండిల్ చేసిన క్యారెక్టర్ నాకు. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా వాళ్ళు దగ్గర పెట్టుకొని చేసిన క్యారెక్టర్ వచ్చి క్రిష్ అనమాట. కూడా అలాగే చేసింది. అవును, అందరూ టు బీ ఫ్రాంక్ అందరూ అలాగే పనిచేశాము. అండ్ డెఫినెట్గా క్రిష్ని మిస్ చేసుకుంటా, చిన్నని మిస్ చేసుకుంటా.
అండ్ మై చిన్న వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.